డాక్టర్ పివిజి రాజు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జీవిత చరిత్రని ఒక పుస్తక రూపంలో తెలుగు అనువాదంలో ఈరోజు మనం రిలీజ్ చేసుకొని సమావేశమయ్యాం. ఈ సమావేశానికి అధ్యక్షులు మాజీ కేంద్ర మంత్రివర్యులు ఆదర్శప్రాయులు పెద్దలు శ్రీ అశోక్ గజపతిరాజు గారు, ముఖ్య అతిథి శాసనసభాపతి పెద్దలు శ్రీ అయ్యన్న పాత్ర గారు. నమస్కారాలు తెలియచేస్తున్నాను. ఆయన గురించి ఏమీ తెలియనటువంటి వ్యక్తిని, ఎందుకంటే చరిత్ర చదివితే తప్ప తెలుసుకునే పరిస్థితి ఎవరికి కూడా ఉండదు. అయినా సరే ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఆ అశోక్ గజపతిరాజు గారు కలిసిన వాళ్ళ చరిత్ర గురించి కొంత సమయం అడిగి తెలుసుకునే అలవాటు ఉంది. ఈరోజు పివిజి రాజు గారు అలక్నారాయణ గజపతి గారికి, విద్యావతి గారికి 1924లో పుట్టారు. 100 సంవత్సరాలు అయింది. ఈరోజు చాలామంది చిన్న అవకాశం వచ్చినా, చిన్న అధికారం వచ్చినా, చిన్న ఆదాయం వచ్చినా ఏ విధంగా మనం ఉంటున్నామో ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలి. కానీ పివిజి రాజు గారు ఆ రోజుల్లోనే అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. విద్యాభ్యాసం చేయడమే కాదు, విద్యని ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకొని సమాజం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు కూడా వారి కాళ్ళపైన వారు నిలబడాలంటే ప్రధానమైనటువంటిది విద్య అని చెప్పి ఆ రోజే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ని విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి పివిజి రాజు గారు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఏ ఒక్కరిని అడిగినా సరే, అందులో కొంతమంది మానస విద్యా సంస్థలో నేను చదువుకున్నాను, విజయనగరంలో చదువుకున్నానని ప్రతి ఒక్కరు చెప్తుంటే ఎంతో గర్వంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈరోజు 108 దేవాలయాలకి వంశ పారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి ఏకైక కుటుంబం ఈ దేశంలో, ప్రపంచంలో పివిజి రాజు గారి కుటుంబం అని గర్వపడి చెప్పగలుగుతున్నాను. ఇది చాలా గొప్ప విషయమని మా రాజుగారికి నేను చెప్తే, ఇదే నా కొంప ముంచింది, ఒకే ఆలయం అయితే ఒకేసారి సస్పెండ్ చేసి ఒకే స్టే తెచ్చుకునేవాడిని, గత 5 సంవత్సరాలు 108 సార్లు సస్పెండ్ చేశారు, 108 సార్లు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకొని నడిపించవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా రాజుగారు చెప్తుంటే కొంత బాధ, ఆవేదన కూడా కలుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే పెద్దలు మా స్పీకర్ గారు చెప్పారు, ఎవరికీ రాదు ఆలోచన. పక్కనే కోరుకొండ ఉంది. 1961-62వ సంవత్సరంలో కోరుకొండలో ఒక ప్యాలెస్ తీసుకొని 1000 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి దారాదత్తం చేసి ఇక్కడ సైనిక పాఠశాలని ఏర్పాటు చేసినటువంటి ఘనత పివిజి రాజు గారి కుటుంబానికే దక్కుతుంది. ఈ దేశం చాలా పెద్దది. ఈ దేశంలో 27 సైనిక పాఠశాలలు ఉంటే అందులో ఒకటి వెనకబడినటువంటి విజయనగరం జిల్లాలో ఉందంటే ఇది గర్వపడాలి, ఇది పివిజి రాజు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఏది ఏమైనా సరే పివిజి రాజు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా, ఆయన యొక్క ఆదర్శాలకు అనుగుణంగా చాలామంది తండ్రులు తాతల యొక్క ఆశయాలు పక్కన పెడతారు. నేను గర్వపడుతున్నాను, పివిజి రాజు గారి ఆశయాలకి ఏ మాత్రం చిన్న విఘాతం కలగకుండా, ఆయన స్థాయిలో లేకపోయినా సరే
ఆయన పేరుకెక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి అశోక్ గజపతిరాజు గారిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు నేను చూస్తున్నాను, డబ్బున్న వాళ్ళని చూస్తున్నాను, విపరీతమైనటువంటి అన్ని అవకాశాలు ఉన్న వారిని చూస్తున్నాను. అటువంటి వారికి పిల్లలు లేకపోయినా ఆశ కడిగి ఇంకా సంపాదించడానికి చూస్తారు. కానీ మహానుభావుడు పివిజి రాజు గారు బ్రహ్మాండమైనటువంటి వారసులిద్దరున్నా అవన్నీ చూడకుండా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయనకున్నటువంటి యావత్ ఆస్తిని సమాజానికి ఇచ్చి సమాజ శ్రేయస్సు గురించి పనిచేసినటువంటి ఆయన గురించి మనందరం పాఠాలుగా చెప్పాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఈ పుస్తకాలన్నీ మనం చదివి ఎక్కడికక్కడ ఈ విషయాలన్నీ సమాజానికి చెప్తేనే మళ్ళీ ఇటువంటి వ్యక్తులు ఎవరూ రాకపోయినా ఒకరో ఇద్దరో ముగ్గురో ఇటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని మళ్ళీ సమాజంలోకి ముందుకు వస్తే కొంతవరకు సమాజానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నటువంటి వ్యక్తినని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజాస్వామ్యం చాలా పెద్దది. అటువంటి ప్రజాస్వామ్యంలో ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాం, ఈరోజు పదవులు వచ్చాయి. ఈ పదవులు రావటం వల్లే అటువంటి మహానుభావుడి యొక్క 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని పుస్తకం ఆవిష్కరించే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అశోక్ గజపతిరాజుకి హృదయపూర్వకంగా అభినందిస్తూ పివిజి రాజు గారికి నిజమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.